ఫిబ్రవరి 17వ తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. అలానే కాకుండా సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుందన్నమాట. అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, కొడుకులు ఉన్న ప్రతి వారు కూడా ఈ పరిహారం అనేది చెయ్యండి. అలా చేస్తే ఏమవుతుందంటే గనక పిల్లలపైన ఉండే చెడు దిష్టి అంతా కూడా పోతుంది. వారికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. మీరు ఒకవేళ ఈ పరిహారం చేయకపోతే వారికి ఏంటంటే గండాలు పట్టి పీడిస్తాయన్నమాట. వాళ్ళ ఎదుగుదల ఆగిపోతుంది. వాళ్ళ జీవితంలో వాళ్ళు చాలా సమస్యలు అనేవి ఎదుర్కొంటారండి. వాళ్ళకి ఏంటంటే గనక దరిద్రం కూడా పడుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు మర్చిపోకుండా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ పరిహారం చేయండి. ముఖ్యంగా మనకి ఒక అమావాస్య ఏంటంటే గనక గ్రహణంతో ఏర్పడుతుంది. కాకపోతే ఈ సూర్యగ్రహణం ఏంటంటే గనక మనకు కనిపించదు. కనిపించకపోయినా ఏంటంటే దానివల్ల మనకు కీడు జరుగుతుందని వేద పండితులే చెబుతున్నారనమాట. ఆ కీడు పోవాలన్నా, అలానే కాకుండా కీడు నుంచి మనము అంటే చక్కగా బయటపడాలన్నా సరేనండి, కొడుకులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలన్నమాట. గండాలు ఏర్పడతాయి, అనేక రకాల సమస్యలు వస్తాయి, బాధలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట. అందుకే మీకు అంటే మంచి జరగాలన్నా, మీ పిల్లలు చక్కగా ఎదగాలన్నా, లైఫ్లో వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా ఉండాలన్నా సరేనండి, ఈ పరిహారం అనేది చేసేసుకోండి, సరిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే కనుక మనము అంటే పిల్లలకి ఈ పరిహారం చేస్తాం కదా, చేస్తే వాళ్ళ మీద ఉండే దిష్టి దోషాలు తొలగిపోతాయి అన్నమాట. అంతే అండి, అలా దిష్టి దోషాలు తొలగిపోతే వారి ఎదుగుదల అనేది చక్కగా ఉంటుంది. వాళ్ళ మీద ఏంటంటే కనుక మంది ఏడుపున్నప్పుడు దిష్టి దోషాలు అంటే ఎక్కువగా వాళ్లకు ఏర్పడతాయి కదా, అలాంటప్పుడు ఏంటంటే ఆ పిల్లల భవిష్యత్ అనేది ఎక్కడికక్కడే ఉండిపోతుందన్నమాట. ఈ పరిహారం పుట్టిన 3 నెలల పిల్లల నుంచి మొదలుకొని 50 ఏళ్ల లోపు కూడా చేసుకోవచ్చండి. అలా చేయటం వల్ల కూడా ఫలితం అయితే వస్తుందన్నమాట. ఈసారి గ్రహణము అలానే అమావాస్య వస్తుందన్నమాట. అది కూడా మంగళవారంతో కూడి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ పరిహారం చేసుకోండి. కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించండి. అమావాస్య అంటేనే మనం ఒక రకంగా చెప్పాలంటే చెడుగా భావిస్తారు. కానీ అమావాస్య చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టేదన్నమాట. అద్భుతమైన ఫలితాలను ఇచ్చేదండి. కాబట్టి మీరు ఈరోజు మనకు గ్రహణం కూడా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకు ఈ గ్రహణం మనకు కనిపించదు. దీనివల్ల ఏంటంటే కొంచెం కీడు జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ గ్రహణం నుంచి మనం బయటపడాలన్నా, కొన్ని ఇబ్బందుల నుంచి మనం బయటపడాలన్నా కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించాలి. ముఖ్యంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే ఈ కొడుకుల పరిహారం సాయంత్రం సంధ్యా సమయం అంటే 5:30 దాటిపోయిన తర్వాత రాత్రి 12 ఎప్పుడైనా సరే పరిహారం చేయొచ్చు. ఎప్పుడు చేసినా చాలండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక కొడుకులు ఉన్నవారు ఎందుకు ఈ పరిహారం చేయాలండి అంటే గనక మనమండి ఆడపిల్లలు మగపిల్లలు సమానం, అంటే కొడుకులు కూతుర్లు సమానమే అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఒకటి మనము మగపిల్లలకు కొంచెం ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే గనక కొడుకు పుట్టగానే చాలా సంబరపడిపోతాము. ఎందుకంటే కొడుకు వంశోద్ధారకుడు, వంశాన్ని నిలబెట్టేవాడు. అలానే కాకుండా కొడుకుకు కొంచెం ఏంటంటే గనక ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తాం కదండి. చాలా మంది కూడా ఏంటంటే గనక కొడుకుల్ని గారాభంగా పెంచుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే ఆడపిల్లలకు కూడా అంటే గారవం చేసే పెంచుతారు. కాకపోతే కొడుకులకు కొంచెం ఎక్కువగా అంటే చెప్పాలంటే గనక ఇది చేస్తూ ఉంటారు. కాబట్టి కొడుకుల పరంగా ఇలా చేయండి. కూతుర్లు కొడుకులు వేరని కాదు. కాకపోతే మనకు శాస్త్రాల ప్రకారం శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక కొడుకులకు మాత్రమే గండాలు ఏర్పడతాయి అనమాట. మరి ఆ గండాలను తొలగించుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయాలి. అయితే మంగళవారం రోజున ఏంటంటే మనకు ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడుతుందండి. గ్రహణము అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకుంటే మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య కూడా ఉంది కదా. అయితే అమావాస్య రోజున మనం కొన్ని తప్పులు చేయకూడదండి. అలా చేస్తే ఏంటంటే మనకు జీవితాంతం కష్టాలని వెంటాడుతూ ఉంటాయి. మనం చాలా వరకు కూడా బాధల్లో సమస్యల్లో పడిపోతూ ఉంటామన్నమాట. అందుకే మీరు కొన్ని తప్పులు చేయకండి. ముఖ్యంగా అమావాస్య మనకు మంగళవారం వచ్చింది కాబట్టి మనం ఎలాగో షేవింగ్లు అవి ఇవి చేయించుకోకూడదు. ఒకవేళ మీరు గడ్డం గీయించుకున్నా, అలానే కాకుండా మనకేంటంటే ముఖ్యంగా కటింగ్ చేయించుకున్నా, గోర్లు కత్తిరించుకున్నా, ఈరోజు దూర ప్రయాణాలు చేసినా కానీ మీ జీవితంలో మీరు కోలుకోలేనన్ని కష్టాలను అనుభవిస్తారనమాట. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పనులు చేయకండి. అమావాస్య లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. అయితే అమావాస్య రోజున ఏంటంటే ముఖ్యంగా ఆ తల్లికి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు. అమావాస్య ఎంత పవర్గా ఉంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది. అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అమావాస్య రోజు భూమిపైన ఎన్నో దుష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయన్నమాట, అంటే సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటి నుంచి మనం బయటపడాలంటే కాలికి నల్లబొట్టు పెట్టుకోండి. మనము అంటే కాటుక బొట్టు పెట్టుకుంటాం కదా, అలా నల్లబొట్టు పెట్టుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే గనక మీరు ఒకవేళ ఇప్పటి వరకు కాలికి నల్లదారం కట్టుకోకపోతే అమావాస్య రోజు నల్లదారం కాలికి కట్టుకుంటే మంచిది. ఆడవారు అంటే కుడి కాలికి, మగవారు ఎడమ కాలికి కట్టుకోవాలండి. శాస్త్రాల్లో ఇదే విధంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగానే కట్టుకోండి. నల్లదారం ఉంటే ఏంటంటే కనుక నరదిష్టి నుంచి ఎంతో కొంత మనం బయటపడతాం, దిష్టి దోషాల నుంచి కూడా మనం బయటపడతాం. అందుకే అమావాస్య రోజు కాలికి నల్ల బొట్టు పెట్టుకోవటం, అంటే కాటుకతో బొట్టు పెట్టడం, నల్లదారం ఇదంతా కూడా చేసుకుంటే మనకు మంచిదనమాట. ఇంకా ఆ తర్వాత ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి. అలానే కాకుండా
కాకుండా ముఖ్యంగా మనం గమనించుకుంటే ఏంటంటే గనక ఇంట్లో దీపారాధన చేసుకోండి. అంటే లక్ష్మీదేవిని పూజించండి. గ్రహణం కనిపించదు కాబట్టి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే గనక కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసేసుకుంటే సరిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఈ గ్రహణం ఏంటంటే ఇక్కడ అసలు భారతదేశంలో కనిపించదండి. దీనివల్ల ఏం పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. కాక మనకేంటంటే కొన్ని గ్రహాలు అనుకూలించక కొంతమందికి రాసుల వారికి ఏంటంటే గనక చెడు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది షష్టగ్రహ కూటమి అనేది మనకి ఏర్పడబోతుంది. చాలా చాలా శక్తివంతమైన రోజుగా పరిగణిస్తారు. పెద్ద అమావాస్యగా కూడా మనకు వేద పండితులు చెబుతున్నారు. అందుకే మీరు ఏం చేయండి అంటే గనక సాయంత్రం సంధ్యా సమయంలో కొడుకులో ఉన్నవారు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. అయితే మీ కొడుకు భవిష్యత్తు బాగుండాలనుకునే వారు ఏం చేయండి అంటే గనక అన్నం ఉంటుంది కదండి. అన్నం మనందరికీ తెలిసిందే. మనం సాయంత్రం సంధ్యా సమయంలో అన్నం వండుకుంటాం కదా. నిండుకుండా అన్నం అనమాట. ఎంగిలి చేయకూడదు అన్నాన్ని. అంటే ఎవరు తినకుండా వండగానే ఏంటంటే 3 ముద్దల అన్నం తీసుకోండి. 3 ముద్దల అన్నాన్ని ఏంటంటే గనక ఒకటి తెలుపు అలాగే ఉంచండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే గనక ఎర్రటి ముద్ద అంటే కుంకుమ కలిపి ఎర్రగా కలపండి. మూడోది వచ్చేసి పసుపు ముద్ద చేయండి. ఒక కోడిగుడ్డుని తీసుకుని దానిపైన ఇంటూ మార్కు ఖచ్చితంగా వేయాలి. అలా వేస్తేనే అది పరిహారానికి కరెక్ట్గా పనిచేస్తుంది. అంటే పర్ఫెక్ట్గా ఫలితం ఇస్తుందన్నమాట. ఒకటి తెలుపు, ఒకటి ఏంటంటే గనక ఎరుపు, ఒకటి పసుపు. ఈ 3 కలుస్తున్నాయి కదా. ఇందులో ఒక అద్భుత శక్తి ఏర్పడుతుందన్నమాట. పిల్లల మీద ఉండే నరదిష్టి, చెడు దిష్టి, దిష్టి దోషాలతో పాటు అనేక రకాలుగా కూడా పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు. మా పిల్లలు ఎప్పుడు చూసినా కానీ జబ్బు పడుతూ ఉంటారండి. మా పిల్లల ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుందండి. మా బాబు నిన్నటి మొన్నటి దాకా చాలా చక్కగా ఉద్యోగం చేసేవాడు, చక్కగా ఉండేవాడు. ఇప్పుడు ఏంటో అండి అస్సలు కూడా ఏంటంటే కనుక అర్థం కాకుండా అయిపోయాడు. అంటే ఎక్కువగా ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతున్నారు, సంపాదన కూడా తగ్గిపోతుంది మా బాబుదని ఇలా బాధపడతారు కదండి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళు ఏంటంటే పరిహారం చేయండి. అలా చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది. అయితే ఇవన్నీ కూడా మీరు తీసుకున్న తర్వాత కోడిగుడ్డు పైన ఇంటు మార్కు వేసి ఇదంతా కూడా ఒక ప్లేట్లో పెట్టుకోండి. అలా పెట్టేసి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని తూర్పు ముఖాన నించోబెట్టండి. అలా నించోబెట్టిన తర్వాత సవ్య దిశలో మీరు దిష్టి తీయొచ్చు. అలా తీయటం ఒకవేళ రాకపోతే మీరు ఏంటంటే కనుక చక్కగా దిగదూర్చండి. నుదుటి భాగము నుంచి బొటని వేలు వరకు 3 సార్లు, వెనక్కి నుంచి 3 సార్లు, తల చుట్టూ 2 సార్లు తిప్పి ఇదంతా కూడా ఒక కవర్లో వేసేసి ఏంటంటే తొక్కని ప్రదేశంలో పడేసి రండి. కానీ పడేసేటప్పుడు కోడిగుడ్డు పగిలితే మాత్రం మీకు ఎలాంటి ఫలితాలు అయితే రావు. మీ కొడుకు ఏంటంటే బాగుండాలన్నా, మీ యొక్క కొడుకు భవిష్యత్తు బాగుండాలన్నా సరేనండి, గుర్తుపెట్టుకోండి. పరిహారం అయితే చేసుకోండి. కోడిగుడ్డు పగలకుండా చూసుకోండి. కోడిగుడ్డు పగలకుండా పెట్టి రండి. మన వల్ల ఒకరు సఫర్ అవ్వకూడదు కాబట్టి కొంచెం ఏంటంటే కనుక తొక్కని ప్రదేశంలో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. అలా వస్తేనే మంచిది. వెనక్కి మళ్ళీ మీరు చూసారనుకోండి మీకు ఎలాంటి ఫలితాలు అయితే రావు, ఎలాంటి ఫలితాలు అయితే ఉండవు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం చేసిన తర్వాత వెంటనే పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేయండి. అలా అని మీరు ఏంటంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఒకటే 3 ముద్దలు అన్నం చుట్టి ఒక కోడిగుడ్డును తీసుకోండి. మీకు 3 మగపిల్లలు ఉంటే 3కి చేయకండి. ఎవరిది వారికి సపరేట్గా చేయండి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహస్థితి వేరుగా ఉంటుంది, ఒక్కొక్కరి మెంటాలిటీ వేరుగా ఉంటుంది, ఒక్కొక్కరి పేరు బలం అనేది వేరుగా ఉంటుంది కదండి. కాబట్టి ఒకరికొకరు తాకకుండా, అంటే ఇలా ఒకరిది ఒకరికి తాకకుండా ఉండాలన్నా, వాళ్ళ లైఫ్ బాగుండాలన్నా, వారి శని దోషాలు వీళ్ళ శని దోషాలు ఎవరివైనా సరే అంటే వేరువేరుగా ఉంటాయి. గ్రహస్థితులు కూడా వేరువేరుగా ఉంటాయి కదా. కాబట్టి ఎవరిది వారికి సపరేట్గా చేసేసి కవర్లో వేసేసి పడేయండి, సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ అమావాస్య రోజు మాత్రం ఖచ్చితంగా ఆచరించండి. కానీ సంధ్యా సమయంలో చేస్తే మంచిదండి. మీరు అంటే ఉదయం పూట చేశారనుకోండి ఏం పెద్దగా ఫలితం ఉండదు. సంధ్యా సమయంలో చేస్తే చాలా మంచిదనమాట. సంధ్యా సమయంలో చేస్తే అధికంగా ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందనమాట. అద్భుతమైన పరిహారం కాబట్టి తప్పక ఆచరించుకోండి. అంటే మీకే మంచి జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసే విధంగా ఈ పరిహారం ఇది ఎందుకు చేయాలండి అని మీరు అనుకోవచ్చు. మన ఇంటి పరంగా ఈ పరిహారం చేయటం వల్ల మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలు పోతాయండి. ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఏమీ లేదండి, గాజు గ్లాస్ తీసుకొని అందులో ఏంటంటే నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్ళను పోయండి. 1/2 స్పూను రాళ్ళ ఉప్పు, 1/2 స్పూను కుంకుమ కలిపేసి మీ ఇంట్లో ఒక మూలలో పెట్టండి. మన ఇంటి పరంగా మనం చాలా అనుభవిస్తూ ఉంటాం కదండి. మన ఇల్లు మనకు అనుకూలించక, మన ఇల్లు మనకు కలిసి రాక, మన ఇంట్లో ఏవో అంటే చెడు ప్రయోగాలు జరిగి, మన ఇంటి మీద కూడా చెడు ప్రయోగాలు జరిగి మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా. అయితే మనకు అమావాస్య మంగళవారం వస్తుంది కదా. మంగళవారం రోజున సాయంత్రం సంధ్యా సమయంలో రాత్రి పడుకునేటప్పుడు కూడా కావచ్చు, గాజు గ్లాసులో కుంకుమ ఉప్పు పోసేసి ఏంటంటే ఒక ప్రదేశంలో, ఎవరికి కనిపించని ప్రదేశంలో పెట్టాలి. నలుగురికి కనిపించే ప్రదేశంలో పెట్టకూడదు. ఎవరికి కనిపించకుండా ఉండే ప్రదేశంలో పెట్టేసి చక్కగా ఏంటంటే రాత్రంతా వదిలేసి తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని తీసేసి డ్రైనేజీలో పోసేస్తే సరిపోతుందన్నమాట. ఎందుకు ఈ పరిహారం చేయాలంటే మన ఇంటి పరంగా మనకు ఇబ్బంది ఉన్నా, బాధ ఉన్నా ఇది చేసేసుకోండి. దాని నుంచి మీకు విముక్తి కలుగుతుంది, మంచి ఫలితాలు కూడా వస్తాయి. అలా
అలానే మరీ ఇంకెక్కువగా బాధలు ఉన్నాయనుకోండి, ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి, మా ఇంట్లో మేము భరించలేని సమస్యల్ని మేము ఎదుర్కొంటున్నాం, కష్టాలు పడుతున్నాం అనుకునే వారు ఇప్పుడు చెప్పి పరిహారం చెయ్యండి. అంటే ఇది ఇంటి గుమ్మానికి కట్టుకోండి. అలా కట్టే వారికి ఏంటంటే మంచి అంటే లాభాలు కలుగుతాయి, ఇంటి పరంగా బాగుంటుంది. మనం ఏంటంటేనండి ఎదుగుదల సరిగ్గా లేక కూడా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. మనమంటే గిట్టని వారు మన మీద ఏంటంటే గనక చెడు ప్రయోగాలు చేయించి మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, చాలా వరకు కూడా చిత్రహింసలు పెడుతూ ఉంటారు. మనం ఏంటంటే అంటే ఎంత కష్టపడ్డామనేది కాదు, మన ఇంట్లో మనకు సుఖ సంతోషాలు ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. మన ఇల్లు మనకు అనుకూలించకపోతే మన లైఫ్ వేస్ట్ అండి. ఎందుకంటే కనుక మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి పనులు చేసి అంటే మనం ఇంటికి వస్తాం అలసిపోయి. అలా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కనుక ఇంట్లో అసలు సంతోషము ఉండదు, ఇంట్లో ఏలా ఉండదండి. ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చామో ఇంటికి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంట్లో గొడవలు జరగటం, ఇబ్బందులు ఏర్పడటం ఇదంతా కూడా జరుగుతుంది కదా. అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది. ఇంటి మీద చెడు ప్రయోగాలు ఉన్నా సరే ఆ ప్రయోగాలను తిప్పికొట్టడానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది. ఏమీ లేదు, మీరు ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ, 4 నల్ల గవ్వలు, 1 స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, 1/2 స్పూను అంటే పసుపు, కుంకుమ, తర్వాత 1 స్పూన్ అన్ని నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడితే కొబ్బరికాయ ఏంటంటే కనుక అమృతంలాగా మనని కాపాడుతుంది. రాళ్ళ ఉప్పు దృష్టిని తీసేస్తుంది. కుంకుమ, పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి. మన ఇంటి మీద జరిగిన చేతబడిని దూరం చేయడానికి నల్లగవ్వలు ఉపయోగపడతాయి. ఇంటి మీద ఉండే నరకన్ను, చెడు దిష్టి ఇదంతా కూడా పోవటానికి గవ్వలు మనకు చక్కగా పనిచేస్తాయన్నమాట. ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత ఏంటంటే కొద్దిగా అత్తరు ఉంటే చల్లండి, అత్తరు లేకపోతే వదిలేసి మూట కట్టి దానికి దీపం ధూపం చూయించి ఆ మూటని మీ ఇంటి సింహద్వారానికి కట్టుకుంటే చాలండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అంత చక్కగా పనిచేసే పరిహారం. అంటే నవగ్రహాలు శాంతించి మన ఇంటిని మనకు అనుకూలంగా మారుస్తాయి. కొబ్బరికాయ దిష్టిపరంగా ఉపయోగపడుతుంది, దోషం పరంగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి కొబ్బరికాయ ఏంటంటే చెడుని తీసేసుకుని ఒకవేళ ఎక్కువగా చెడు ఉంటే అది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కట్టిన వారం రోజుల్లోనే కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిందనుకోండి తీసేసి అదంతా కూడా పడేయాలి. ఈ నల్లగవ్వలు ఏంటంటే మీరు 2 కూడా పెట్టుకోవచ్చు, 4 కూడా పెట్టవచ్చు, ఏం కాదనమాట. ఎన్ని పెట్టినా మంచిదే అండి. ఇలా పెట్టుకోండి. కుంకుమ పసుపు మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా పోసేసి చక్కగా మూట కట్టి మన సంకల్పం చెప్పుకొని ఇంటి సింహద్వారం దగ్గర అంటే బయటి నుంచి కట్టుకున్నా మంచిదే, లోపల నుంచి కట్టుకున్నా మంచిది. మీరు ఎలా కట్టినా మంచిది అండి. కానీ కట్టేటప్పుడు మాత్రం తప్పకుండా నిష్ట నియమాలతో కట్టేసుకోండి. మీకే అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. చిన్న పరిహారమే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మీరే ఏంటంటే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మనం ఏంటంటే మన ఇల్లు అనుకూలించినప్పుడు, మన ఇల్లు సరిగ్గా లేనప్పుడు మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసుకుని మనం ఏంటంటే ఫలితాలు సరిగ్గా రాక బాధపడుతూ ఉంటాం కదా. దానికంటే ఇది 100 రెట్లు బెటర్ అని చెప్పొచ్చు. 100 రెట్లు ఏంటంటే కనుక పనిచేసే పరిహారం, చాలా చక్కగా ఏంటంటే కనుక అద్భుతంగా మనకు సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చండి. అందుకే తప్పకుండా మీరు ఈ పరిహారం చేయండి, చేసేసి ఫలితం పొందండి. అంటే ఇది జరుగుతుందో లేదో అని కొంతమందికి సందేహం ఉండొచ్చు, డౌట్లు ఉండొచ్చు. అలా మీరు ఏం డౌట్లు పెట్టుకోకండి. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చాలా మంచి రిజల్ట్ని మనకు తెచ్చి పెడుతుందన్నమాట. అద్భుతంగా పనిచేసే పరిహారం అండి. ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా చేసుకొని ఏంటంటే కనుక రిజల్ట్ పొందండి. మీ ఇల్లు బాగుండాలన్నా, మీ ఇంట్లో మీరందరూ కూడా బాగుండాలన్నా, మీకు ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు లేకుండా మీరు చక్కగా ఉండాలన్నా సరేనండి, ఈ పరిహారం ద్వారా జరుగుతుందని చెప్పొచ్చు. ఒకవేళ ఏంటంటే కనుక మీకు బయట నుంచి కట్టుకోవాలనిపిస్తే బయట నుంచి కడితే బయట నుంచి వచ్చే దృశ్యశక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకోవటానికి ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇలా కట్టండి. తీసి పడేయాలనిపించినప్పుడు ఏంటంటే ఆ మూటని తీసుకెళ్ళి పారే నీళ్ళలో పడేస్తే సరిపోతుంది. కానీ 3 నెలలు 6 నెలల వరకు ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. 6 నెలల తర్వాత పవర్ అనేది దిగిపోతుంది. ఎందుకంటే మన ఇంటి పైన జరిగే దుష్టశక్తుల ప్రభావాలు కావచ్చు, మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు కూడా మన ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు అనేది ప్రవేశిస్తుంది. మనం కూడా ఇక్కడికి వెళ్ళొస్తూ ఉంటాం, పనుల మీద తిరుగుతూ ఉంటాం, అలానే కాకుండా పనుల కోసం వెళ్తూ ఉంటాం. ఎక్కడి నుంచి ఏది మన వెంట వస్తుందో మనం ఏంటంటే గమనించలేం, గుర్తు పెట్టుకోలేం కదండి. అలా కూడా ఏంటంటే మన వెంట వచ్చింది కూడా మన ఇంట్లోకి ప్రవేశించి మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇల్లు కూడా కొన్ని భరిస్తుంది, కొన్ని భరించదు. భరించినప్పుడు ఏంటంటే సుఖాలను ఇస్తుంది, భరించినప్పుడు బాధలను ఇస్తుంది అనమాట. మనం అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు బాధలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి అంటే మా ఇల్లు మాకు అనుకూలించటం లేదు, మా ఇల్లు మమ్మల్ని భరించట్లేదు అన్నమాట. చెడు ప్రయోగాలు చాలా ఎక్కువైపోయాయని మనం ఏంటంటే చక్కగా ఇంకా అనుకొని ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ తిదివార నక్షత్రాన్ని మాత్రం అసలు వదులుకోకండి. అస్సలు వదులుకోకుండా మాత్రం ఈ పరిహారం అయితే చేసేసుకోండి. మీరే రిజల్ట్ని చూసి షాక్ అయిపోతారు. ఇక ఆ తర్వాత ఈ అమావాస్య రోజున గుర్తుపెట్టుకోండి, దూర ప్రయాణాలు చేయకండి. అమావాస్య రోజు దూర ప్రయాణాలు చేస్తే ఏంటంటే సంవత్సరం అంతా కూడా అండి ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక కష్టాలని ఏర్పడతాయి. అమావాస్య రోజు ఏంటంటే ప్రయాణాలు చేస్తే అనుకోని సంఘటనలు కూడా జరుగుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే అమావాస్య రోజు అస్సలు కూడా
ప్రయాణాలు నిషేధం అనమాట. చెయ్యరు, మన పెద్దవారు కూడా చెప్పేవారు. అంటే మనం అంటాం కదండి, పెద్దవారి మాట చద్దన్నం మూట అని. అలా మనకేంటంటే మన పెద్దవారు చెప్పేవి అక్షరాల జరుగుతూ ఉంటాయండి. అందుకే దూర ప్రయాణాలు అమావాస్య రోజు ఎట్టి పరిస్థితులు చేయకూడదండి. అమావాస్య రోజు నల్లటి వస్త్రాలు ధరిస్తే ఏమవుతుందంటే గనక భూమిపైన దుష్టశక్తులు అంటే ప్రవేశిస్తూ ఉంటాయి కదా, సంచరిస్తూ ఉంటాయి కదా, ఆ దుష్టశక్తుల చెడు ప్రభావం అనేది మన మీద పడుతుంది. మనకు ఆరోగ్యం ఏంటంటే గనక నిలకడగా ఉండదు, అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించడం నిషేధం. ఇక ఆ తర్వాత అమావాస్య రోజు నాన్ వెజ్ని తినకూడదు. మంగళవారం వచ్చింది కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ వండి తింటే మనము అంటే అప్పుల పాలైపోతాం అనమాట, అప్పుల కూబిలో పడిపోతాం. కాబట్టి మీరు నాన్ వెజ్కి దూరంగా ఉండండి. ఇలా ఏంటంటే చిన్న చిన్న నియమాలు ఇవన్నీ మనందరికీ తెలిసే ఉంటాయి. కాకపోతే మనం ఆచరించము, పాటించక మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధలు పడుతూ ఉంటాం కదా. అలా కాకుండా చిన్న చిన్న నియమాలు పాటించండి. మనం ముందే చెప్పాం కదండి, 2 పూటలు స్నానం చేయండి. అమావాస్య రోజు చాలామంది తలస్నానం చేయకూడదని తలస్నానం చేయరు, కానీ ఇంటిల్లి పాది కూడా తలస్నానం చేయండి. ఒకవేళ సూర్యగ్రహణం ఏర్పడుతుందని కొంతమందికి సందేహాలు ఉంటాయి, అనుమానాలు ఉంటే ఆహార పదార్థాల మీద, పచ్చళ్ళ మీద, అలానే కాకుండా నీటి మీద ఏంటంటే దర్బలు ఉంటాయి కదా, అలాంటి దర్బలంటే మనకు గరికండి, మనం గడ్డి కూడా అంటాం కదా, గడ్డి పూసలు తెచ్చి వేసుకోండి. అవి దొరకకపోతే తులసి దళాలు వేసుకోండి. ఆ తర్వాత గర్భిణీ స్త్రీలు కూడా ఏంటంటే గ్రహణం మనకు కనిపించినా కనిపించకపోయినా మనం ఇంట్లో ఉండటమే బెటర్ అనమాట. 2 గంటల నుంచి రాత్రి 7:30 వరకు కూడా గ్రహణం అనేది ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 10 వరకు కూడా ఉందన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా కనిపిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గ్రహణ సమయంలో మీరు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండండి. అలానే కాకుండా స్విచ్లు వేయటం కానీ, ఫ్యాన్లు అంటే ఇలా స్విచ్లు వేయటం కానీ, బిందెల మీద మూతలు పెట్టడం కానీ ఇలాంటివి చేయకండి. మనకు కనిపించకపోయినా మనం కొన్ని పాటిస్తేనే బెటర్ అనమాట. మనకి ఇబ్బందులు అనేవి ఉండవు, బాధలు అనేవి రావండి. గ్రహణం సమయంలో ఏంటంటే కనుక చక్కగా అండి మీరేంటంటే ఆహారం తినకుండా మీరు అంటే కూర్చుంటే చాలండి, ఇంకా మీకు తిరుగుండదని చెప్పుకోదగ్గ విషయం.